జీపీటీ వచ్చాక చాలా వరకు మన జీవితాల్లో అనేక అంశాలు సులభతరం అయిపోయాయి. మనం ఎస్సే రాయాలంటే ఎస్సే, లేదా ఏ విషయం తెలుసుకోవాలన్నా సరే సమగ్ర సమాచారం ఇస్తుంది చాట్ జీపీటీ. అన్నీ కూడా ఒక చోట తీసుకొచ్చి అన్నీ ఒక చోటే క్రోడీకరించుకుని దాన్ని తయారు చేసిన సంస్థ ఓపెన్ ఏఐ. ఇప్పుడు ఓపెన్ ఏఐ సంస్థ ఒక కొత్త ఏఐ ప్లాట్ఫామ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. అదే డే బ్రేక్ అన్నమాట. ఏదైనా సరే సైబర్ సెక్యూరిటీ కావచ్చు, అదేవిధంగా కొత్త కొత్త వల్నరబిలిటీస్ కావచ్చు, వీటన్నిటిని ఫిక్స్ చేయడానికి ఈ డే బ్రేక్ ఉపయోగపడుద్దంట. మనకు తెలుసు ఆల్రెడీ ఆంథ్రోపిక్ ఏఐ సంస్థ క్లాడ్ మైథోస్ని తీసుకొచ్చింది కదా. ఏదైతే సైబర్ సెక్యూరిటీ వల్నరబిలిటీస్, సైబర్ సెక్యూరిటీ ఫ్లాస్ని చెక్ చేసే ఒక టూల్, అలాంటిదే అనమాట డే బ్రేక్ కూడా. అయితే డే బ్రేక్ ఇంకా పవర్ఫుల్ అంటున్నారు. అయితే డే బ్రేక్ ప్లాట్ఫామ్లో ఏఐ పవర్డ్ ఫీచర్స్ చాలా ఉన్నాయండి. ముఖ్యంగా సెక్యూర్ కోడ్ రివ్యూ కావచ్చు, మాల్వేర్ అనాలిసిస్ కావచ్చు, ఇవన్నీ కూడా డే బ్రేక్ అద్భుతంగా చేస్తంట. ఓపెన్ ఏఐ కథనం ప్రకారం ఏదైతే పెద్ద పెద్ద టెక్ సంస్థలు ఉంటాయో అవి ఫేస్ చేసే థ్రెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎనాలిసిస్ చేసి ఆ థ్రెట్స్ని ఫిక్స్ చేయొచ్చంట. ఆ థ్రెట్స్ అంటే ఆ ముప్పుల నుంచి తొందరగా బయటపడొచ్చు అంటున్నారనమాట. అయితే క్లాడ్ మైథోస్కి ఎలాంటి థ్రెట్ ఉందో ఇప్పుడు ఈ డే బ్రేక్ కూడా అలాంటి థ్రెట్టే ఉంటుంది. ఒకసారి బయటకు వస్తే కనుక దాని పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. అసలు ఈ క్లాడ్ మైథోస్ ఏదైతే ఆంథ్రోపిక్ ఏఐ సంస్థ చేసిందో అటువంటిదే ఈ ఓపెన్ ఏఐ సంస్థ తయారు చేసిన డే బ్రేక్ అంటున్నారనమాట. అసలు ఈ క్లాడ్ మైథోస్ కథ కూడా ఒకసారి చూద్దాం. మైథోస్ అనేది ఒక సైబర్ సెక్యూరిటీ టూల్. ఈ టూల్ ద్వారా దేన్నైనా అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఏ లోపాలైనా కనిపెట్టొచ్చు అనమాట. ఏ ఫ్లాస్ అయినా కనిపెట్టొచ్చు. ఒకవేళ కనుక ఇది దొంగల చేతిలోకి వెళ్తే, హ్యాకర్స్ చేతిలోకి వెళ్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు అనమాట. అంటే ఈ టూల్ వాడి అసలు ఏ లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు ఎలా క్రియేట్ చేయొచ్చు, ఆ బగ్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఇలా ప్రతి అంశం అంటే సైబర్ సెక్యూరిటీ బ్రీచ్ ఎలా చేయొచ్చో ఇప్పటి వరకు కొంతమందికే తెలుసు. అంటే చాలా పెద్ద పెద్ద నిష్ణాతులకి, ఎవరైతే దాని మీద రీసెర్చ్ చేసారో వాళ్ళకే తెలుసు. ప్రతి కామన్ మ్యాన్ ల్యాప్టాప్ ఉన్న ప్రతి ఒక్కడికి కూడా మైథోస్ కనుక చేతికి అందితే దేన్నైనా హ్యాక్ చేసే కెపాసిటీ వస్తుంది అనమాట. ఆ కెపాసిటీ వస్తే కనుక ప్రపంచంలో స్టాక్ మార్కెట్ దగ్గర నుంచి, బ్యాంకింగ్ రంగం దగ్గర నుంచి ఏదైనా సరే ఎఫెక్ట్ అవ్వాల్సిందే. దాంతో అసలు ఈ టూల్ అందరి చేతికి అందకుండా ఏం చేయాలి అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నారు. మొదటగా ఆంథ్రోపిక్ ఏఐ అనే సంస్థ ఏదైతే ఈ మైథోస్ అనే టూల్ తయారు చేస్తుందో, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇటువంటి 40 కంపెనీస్కి ఈ మైథోస్ అనే టూల్ని ఆంథ్రోపిక్ ఏఐ ఇచ్చింది. ముందుగా మీ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ తెలుసుకోండి, మీకున్న ల్యాప్సెస్ని ఫిల్ చేసుకోండి, లేకపోతే పెను ప్రమాదం అంటూ హెచ్చరించింది కూడా. ఇప్పుడు చూస్తే కనుక ఈ మైథోస్ డే బ్రేక్ బయట వాళ్ళ చేతులకి వెళ్తే, ముఖ్యంగా హ్యాకర్స్ చేతులకి, మిస్క్రియాన్స్ చేతులకి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతులకి వెళ్తే కనుక భవిష్యత్తు ఎలా ఉండబోతుందని దాని మీదే పెద్ద ప్రశ్నార్థకం అవుతుంది. మోజిల్లా ఫైర్ ఫాక్స్ అనే ఒక బ్రౌజర్ సేమ్ మన గూగుల్ లాంటిది అనమాట, కానీ అంత పాపులర్ కాదు. ఈ మోజిల్లా ఫైర్ ఫాక్స్ కూడా ఈ ఆంథ్రోపిక్ ఏఐ తయారు చేసిన మైథోస్ టూల్ వాడి వాళ్ళ దగ్గర ఉన్న ఫ్లాస్ అన్ని కనిపెట్టింది అనమాట. ఇప్పటి వరకు కూడా పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ కూడా ఆ ఫ్లాస్ కనిపెట్టలేకపోయారు. ఏదైతే మోజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఉందో దానిలో లోపాలు కూడా, మానవునికి అంతు చిక్కని లోపాలు కూడా ఈ మైథోస్ అనే టూల్ అవలీలుగా బయటపెట్టింది. ఒకవేళ కనుక ఈ మైథోస్ అనే టూల్ ఏదైతే సైబర్ సెక్యూరిటీ టూల్ ఉందో ఇది గనక మిస్క్రియాన్స్, ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతిలోకి, హ్యాకర్స్ చేతిలోకి వెళ్తే చాలా ప్రమాదం. ల్యాప్టాప్ పట్టుకుని నడిచే ప్రతి ఒక్కడికి హ్యాక్ చేసే అవకాశం వచ్చింది అనమాట. సో ఇది గనక జరిగితే భవిష్యత్తు ఏంటి అని చెప్పి అందరికీ భయాందోళన ఉంది.